యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందములు. దేవుని యొక్క రాకడ సమీప దినాలు ఉంటున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొంది పాపాల నిమిత్తమే దేవుని దగ్గర క్షమాపణ కోరుకుని పాపాలు క్షమించబడే వరకు మీరు ప్రార్థించండి. దేవుడు మీ పాపాలు క్షమించినట్టుగా ఒకటే ఒక గుర్తు ఏంటంటే మీ హృదయంలో నెమ్మది సంతోషం అధికమవుతుంది. మీ హృదయంలో గొప్ప మార్పు కలుగుతుంది. మీ హృదయంలో ఒక నూతన మనస్సు వస్తుంది. మరి ఎందుకంటే అటువంటి మనసు వస్తుందంటే పరిశుద్ధాత్మ దేవుడు మీలో నివసిస్తాడు. ఎప్పుడైతే యేసు రక్తం మీ పాపలు కడుక్కుంటారో, యేసు ప్రభువా నన్ను క్షమించు, నా పాపను క్షమించని వేడుకుంటారో, ఆ మరుక్షణంలో మరి పశ్చాత్తపడిన వెంటనే మరి మరుక్షణంలో పరిశుద్ధాత్మ దేవుడు మీలో నివసిస్తాడు. పరిశుద్ధాత్మడు ఎవరిలైతే నివసిస్తూ ఉంటాడో అప్పుడు మాత్రం మీలో హృదయంలో నెమ్మది సంతోషం సమాధానం కలుగుతుంది. ఎవరైతే పరిశుద్ధాత్మ దేవుడు నివసించడో వాళ్ళ హృదయంలో నెమ్మది సంతోషం ఎంత మాత్రం కూడా ఉండదు. ప్రతి ఒక్కరు గమనించండి, చాలామంది పరిశుద్ధాత్మ దేవుడు అంటే మళ్ళీ తిరిగి ప్రత్యేకం పరిశుద్ధాత్మ పొందుకోవటం అంటారు, కానీ చాలా పొరపాటు. ఎప్పుడైతే పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడతారో, ఎప్పుడైతే హృదయంలో పశ్చాత్తాపం కలిగి ఉంటారో ఆ మరుక్షణంలో పరిశుద్ధాత్మ దేవుడు మీలో నివసించి మీలో క్రియ చేస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు మేము నడిపిస్తాడు. ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏది తప్పు, ఏది పాపం అన్నీ కూడా దేవుడు మీకు బయలుపరుస్తాడు. దేవుడు మీ జీవితాన్ని పూర్తిగా ముందుకు నడిపిస్తూ ఉంటాడు. ఆత్మీయ జీవితంలో దేవుడు మీకు చాలా సహాయం చేసి ఆత్మలు జీవించేటట్టు చేస్తాడు. వాళ్ళు తప్పు చేస్తే దేవుడు శిక్ష కూడా పెడుతూ ఉంటాడు. కాబట్టి గమనించే ప్రతి ఒక్కరు కూడా దేవుని రాకడ సమయబుద్ధిని ఉంటుంది. ఎప్పుడు రాకడ వచ్చినా కూడా ఎత్తపడే గుంపులో ఉండాలి. దేవుని దగ్గర చేరుకోవాలంటే కనుక మారుమనసు పొందాలి. మారుమనసు పొందినప్పుడే మీరు పరిశుద్ధంగా ఉండగలుగుతారు. మారుమనసు పొందకుండా పరిశుద్ధంగా ఉండలేరు. మారు మనసు అంటే ఏదో కొత్త ఇది కాదు, కొత్త పదం కాదు. మారు మనసు అంటే ఒక నూతన మనసు ఎప్పుడు వస్తుందంటే నేను చెప్పిన పరిశుద్ధ ఆత్మ మీరు కలిగినప్పుడు, ఎప్పుడైతే మీ పాపాలన్నీ కూడా దేవుని దగ్గర విడిచిపెట్టి మరి పాప క్షమాపణ పొందుతారో, ఎప్పుడైతే మరి పశ్చాత్తాపం కలిగి ఉంటారో చేసిన తప్పు నిమిత్తం, అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మీలో నివసిస్తాడు. దేవుడు మీ పాపను క్షమిస్తున్నప్పుడు దేవుడు మీలో నివసిస్తాడు. ఆ తర్వాత దేవుడు మీ ప్రతిదినం మిమ్మల్ని నడిపిస్తాడు. ప్రతిదినము మరి ఇది ఒక ప్రక్రియ. ప్రతిదినం దేవుని దగ్గరికి వచ్చి మరి అనుసరణ మోకరించి ప్రార్థన చేయాలి. పరిశీలించుకోవాలి హృదయాన్ని. మరి పరిశుద్ధంగా ప్రయత్నం జీవించాలి. దేవునికి ఇష్టం కానీ అన్నీ కూడా మానివేయాలి. దేవునికి ఇష్టమైన జీవితం జీవించాలి. అప్పుడు దేవుడు మిమ్మల్ని మరి పరిశుద్ధ పట్టణానికి, పవిత్ర పట్టణానికి మరి అర్హులుగా చేసి యుగములు దేవునితో జీవించే కృప మీకు అందరికీ అనుగ్రహిస్తాడు. ఆలస్యం చేయదు. ఒకవేళ మీరు విడిచిపెట్టబడితే కనుక మండుచిన అగ్నిలో నరకంలో భయపడతారు. కాబట్టి మరి నరకానికి భయపడైనా సరే మీరు మారుమనసు పొంది పరిశుద్ధంగా జీవిస్తే కనుక పరిశుద్ధ పట్టణ దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. దేవుడి మాటలు దీవించాల్సి ఉంటుంది కాక. ఆమె